నిమిషం. అసలు ప్రభాస్ ఆ బుజ్జి కార్లు ఎలా ఉంటాడు తెలుసా? అయ్యో ఆ ఎంట్రీ ఆ కార్తో రావాలి. ఇంకా సినిమా ఆ సీన్ ఉంటే ఇంకా ఆ సీన్ కోసం ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తారు పక్కా. ఆ కార్లో ప్రభాస్ అన్న సూపర్ లుక్ అసలు. రెబల్ స్టార్ అంటారు. స్టార్ అంటే స్టార్, పాన్ ఇండియా స్టార్, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా, ఇండస్ట్రీ హిట్, రికార్డులన్నీ బ్రేక్ అయిపోతాయి. థ్యాంక్ యూ అన్న. మీరు చూస్తారు కదా, రియల్గా చెప్తున్నా, ఇక్కడనే మనం సినిమా చూసినట్టు ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ అనే సినిమా ఇన్నే మనం థియేటర్లో చూసినట్టు ఎంజాయ్ అనిపిస్తుంది, స్క్రీన్ చూసినట్టు అనిపిస్తుంది. ఆ సినిమా చూస్తుంటే అదొక డిఫరెంట్. అంటే ఇప్పటిదాకా మనం తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటిదాకా మనం ఎప్పుడు కూడా ఇట్లా మన మిషన్గా ఇట్లా పెట్టి ఇట్లా బుజ్జి అని ఇట్లా ఇప్పటిదాకా మనం చూడలేము. ఇది ఫస్ట్ టైం మన చరిత్రలో, తెలుగు ఇండస్ట్రీలో చరిత్రలో ఫస్ట్ టైం అనుకోవాలి ఇది. రియల్గా చెప్పాలంటే చాలా మనం సంతోషమైన విషయం. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇక్కడ నుంచి తీసుకుపోయి మన వరల్డ్లా ఒక ఇంగ్లీష్ మూవీ లెక్క చూపిస్తున్న మనం నాగేశ్వర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక మహానటి సినిమా నుంచి ఒక డైరెక్టర్గా ఒక ప్రూవ్ చేసుకునే మళ్ళీ ఈ సినిమా నుంచి మళ్ళీ ఒక వరల్డ్లో రికార్డు కొట్టడానికి మళ్ళీ ఒక ముందుగా వచ్చిండు. ముందుగా మన ప్రభాస్ అన్న ఎంత రికార్డు కొట్టిండో నాగేశ్వరన్గా పెద్ద బెస్ట్ మూవీ అవుతుంది. ఎందుకంటే సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొడుతుంది. అప్పట్లో మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక జెండర్ బోర్డ్ సినిమా అనేది చూసేది DD1 DD2. ఇప్పుడు చూస్తున్నాం ఇట్లా రియల్గా మనం ఒక మిషన్ ఇట్లా పెద్ద మిషన్ చూస్తున్నామంటే ఇదే చెప్తున్నా, విచిత్రం అనిపిస్తుంది. చాలా డిఫరెంట్ సినిమా ఇది మాత్రం ప్రభాస్ అనే కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది, మంచి కొడుకుతున్నా. ఇది వరల్డ్లో రికార్డు కొడుతుంది. తెలంగాణ, ఆంధ్ర కాదు, మొత్తం హిందీ, మొత్తం తమిళ, ప్రతి దగ్గర మొత్తం వరల్డ్లో రికార్డు కొడుతుంది. ఆల్రెడీ మన జాన్ బుష్ ఇంగ్లీష్ అయినా అక్కడైనా కూడా సినిమా చూసి మన ఈ సినిమా కోసం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, ఎందుకంటే మామూలు విషయం కాదు ఇంత పెద్ద ఇట్లాంటి సినిమా ఒక ఇంగ్లీష్ అయినా పెద్ద వరల్డ్లా ఒక సీఎం అక్కడ చూసినంటే మన ప్రభాస్ అనే సినిమా రికార్డ్ ఎక్కడ అవుతుందో అదే బాహుబలి నుంచి మన సినిమా అనేది వరల్డ్లో రికార్డు కొట్టేసింది మన సినిమా ప్రభాస్ అన్నది. ఇప్పుడు సెకండ్ మళ్ళీ ఇది కల్కి మాత్రం ఇచ్చి పడేస్తుంది సినిమా మాత్రం. ప్రభాస్ అనే రికార్డుల కెరియర్లో ఇచ్చిపోతుందన్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొడుతుంది. జై ప్రభాస్ అన్న. ముందుగా ఈ సినిమా ఇంత గట్స్తో తీసినంటే నాగేశ్వరన్కి ముందుగా గ్రేట్ చెప్పాలి. ఆల్రెడీ మన ప్రభాస్ ఇట్లాంటి సినిమా తీయాలంటే ఒక రాజమౌళితో సినిమా సాధ్యమవుతుంది. వరల్డ్లో సినిమా తీయాలంటే అలాంటి సినిమా మళ్ళా ఈ ఒక నాగేశ్వరిని ఒక చిన్న డైరెక్టర్ నుంచి ఒక పెద్ద స్థాయికి వచ్చిందంటే అది గొప్ప విషయం అనుకోవాలి. మన తెలుగు డైరెక్టర్లకి చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. జై ప్రభాస్ అన్న. రిలీజ్ అయిపోయింది, చాలా బాగుంది. నాగేశ్వరన్ మళ్ళీ సూపర్ సినిమా తీశాడు. మహానటి తర్వాత ఇంకేం తీస్తాడు అనుకున్నాం, ఇది ఇంకా బాగా తీశాడు. ఆడ వెనకాల ఎవడో డాన్స్ చేస్తున్నాడు, అంత నచ్చింది మనిషికి సినిమా. ఇట్ విల్ బి ఏ బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాము, అండ్ ఇట్ విల్ బి ఏ బ్లాక్ బస్టర్. చాలా మంచి ఫిలిం అండ్ చాలా ఎక్సైట్ అవుతున్నాం ఇది చూడడానికి. 2000 crores రాకపోతే నేను పేరు మార్చుకుంటా. ఆడి పేరు ఆల్రెడీ 2 సార్లు మార్చుకున్నాడు ఫ్లాప్లో అయ్యాక. రాధేశ్యామ్, ఆదిపురుష్. ఈసారి పక్కా, ఈసారి 100%, ఈసారి కొడతాం 100%. కొట్టేసాము ఆల్రెడీ. సినిమా బాగుంది, అందరూ చాలా ఎక్సైట్ అవుతున్నారు లోపల. ఇక్కడ బయట కూడా అందరూ బాగా టికెట్స్ సేల్ అవుతున్నాయి. బుజ్జి చాలా బాగుంది. ఇక్కడ ప్రసాద్ దగ్గర కూడా పెట్టారు షో, బాగుంది. నైస్. బుజ్జి కోసం సినిమాకి వెళ్ళినా సరిపోతుంది, అంతసేపు ఉంది సినిమాలో. భలే తీశారు. అఫ్కోర్స్ ప్రభాస్ తర్వాత బుజ్జి, తర్వాత నేను. ఈ ప్రభాస్ మళ్ళీ వచ్చాడు, సలా అయినాక మళ్ళీ వచ్చాడు. హిట్ సినిమా ఏదేమైనా ప్రభాస్ తర్వాత ఎవరైనా హైలైట్ సినిమా. చూడక ముందుకే చెప్తున్నా, రాసుకోర్రి, పక్కా హిట్. బుజ్జి కాదు అండి ఇక్కడ మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఇది మన ఉండడం అనేది. ఇంకోటి మన ప్రభాస్ అన్న కంటే వేరే ఆలోచన డైరెక్టర్లు చేయాలంటే, ప్రభాస్ అన్నతో సినిమా చేయాలంటే మామూలుగా ఉండదు. ఇంకొక కారణం చూసుకోండి వస్తే మీరు అది చూడండి, అది ఎంత మంచిగా ఉంది బుజ్జి క్యారెక్టర్. ఆ సినిమాలో ఇంకెంత మంచిగా చూపిస్తాడు అనేది సస్పెన్స్, అది చూసిన తర్వాత తెలుస్తుంది. కానీ ఏమన్నా ఉందా కార్ అది బాబా అన్న ఎక్కడి నుంచి ఏమేమి చేస్తారో తెలియదు, కానీ డైరెక్టర్స్ అయినా అని అందరూ. కానీ సినిమాని తీయడానికి ఎంత కష్టపడతారు దాని గురించి మనం కూడా ఆలోచన చేసి వచ్చి సినిమాని చూస్తే బాగుంటుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాబోతుంది పక్క. బుజ్జిని ఇంకొకసారి చూసుకోండి మీరు, నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, కళ్ళు చెదిరిపోయే వర్త్ అన్నట్టుంది. మూవీ ఈస్ గోయింగ్ టు న్యూ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందండి ఇది మూవీ డెఫినెట్గా. సో ఆల్రెడీ అదేంటది ప్రీ రిలీజ్లోనే మనకి 80 crores కలెక్ట్ చేసిందంటే ఇంకా అసలు మనకి చూసుకోండి, మనకి ఫస్ట్ డే కలెక్షన్స్, సెకండ్ డే కలెక్షన్స్ అన్నీ బ్రేకే. బుజ్జి కార్ గురించి చాలా ఎక్సైటెడ్ అండి. యాక్చువల్లీ మూవీలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అసలు చూడాలి అని చెప్పి అనుకుంటాం. దాని రోల్ అదిని. సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. సినిమా అదిరిపోతుంది ఖచ్చితంగా. సినిమా సూపర్ హిట్. మా ప్రభాస్ ఫ్యాన్స్
సంతోషంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్నాం. ఇగో ఇలాంటి వెహికల్ మన ఇండస్ట్రీలో ఏంది, మన ఇండియాలో ఎప్పుడు లేదు. అన్ని CGI పెట్టుకొని తీస్తారు. ఇప్పుడైతే ఫస్ట్ టైం రియల్ లైఫ్ అట్లా చూసినావు కదా అంకుల్, ఎట్లుంది, మొత్తం క్రేజీ ఉంది అది. ఇలాంటి మళ్ళీ రాదు ఇంకా. కల్కి 2898 AD సినిమా, ఆ యొక్క సినిమాకి తగినట్లుగానే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది ఈ బుజ్జి కారు. ప్రస్తుతము 600 కోట్ల రూపాయలతో కల్కి సినిమా నిర్మాణం చేయగా అందులో స్పెషల్ ఎఫెక్ట్ అంటే ఏదైతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ బుజ్జి కారు. ప్రస్తుతం మీరు విజువల్స్లో కూడా చూడవచ్చు. ఈ బుజ్జి కారు లోపల ఇద్దరు కూర్చునేందుకు వీలుగా ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఏదైతే సినిమాలో మనము ఏదైతే ప్రమోషన్ దగ్గరికి రండి కొద్దిగా, సినిమా ప్రమోషన్లో మనకు ఏదైతే ప్రభాస్ ఈ యొక్క వెహికల్ని నడిపే సమయంలో ఏదైతే కళ్ళు తెరిచి చూస్తున్నట్లుగా ఉన్నటువంటి విజువల్స్ మనకు ఏదైతే ఆకట్టుకున్నాయో అవి ఈ పరికరం నుంచే వచ్చాయి మనకు. అయితే అంతేకాదు, ఇక్కడ మనం ఈ బుజ్జి కారులో స్పెషల్ ఎఫెక్ట్ మీరు చూడవచ్చు. ఇక్కడ సుమారు ఈ టైర్లు వచ్చేసి 6 టన్నులు, అంటే ఈ టైర్ల బరువు 6 టన్నులు ఉంటుందని సినిమా యూనిట్ గతంలో మనకు చెప్పింది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చెన్నై, బెంగళూరు, ఇతర ప్రముఖ నగరాలలో సైతం ఈ బుజ్జి హల్చల్ చేసింది. అయితే హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద కల్కి సినిమా అంటే కల్కి 2898 AD సినిమా విడుదల సందర్భంగా బుజ్జి కారును ప్రదర్శించడం జరిగింది. ఈ బుజ్జి కారును చూసేందుకు ప్రభాస్ అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపారు. అయితే ఈ బుజ్జి కారు ప్రస్తుతం మీరు విజువల్స్లో కూడా చూడవచ్చు. చాలామంది ఇక్కడ ఈ యొక్క ఫొటోస్ అంటే బుజ్జి కార్లను ఫోటోలు తీసేందుకు కానివ్వండి, వాళ్ళు ఫోటోలు దిగేందుకు కానివ్వండి, చిత్ర యూనిట్ కొంత అనుమతి ఇచ్చింది. ఆ అనుమతి కారణంగానే ఇక్కడ బుజ్జికి స్పెషల్ క్రేజ్, అంటే ఏదైతే ప్రభాస్ అభిమానులు సినిమాకి వచ్చారో వారు అందరూ ఈ యొక్క బుజ్జి కారును చూస్తూ వారు ఈ యొక్క కల్కి సినిమాలో కల్కి 2898 AD సినిమాలో వచ్చేసి దీని యొక్క ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఈ సినిమాలో ఇదే హైలైట్ అని, ఒక సినిమా కోసం అదే పనిగా ఒక కారును తయారు చేసి దాన్ని సినిమాలో హీరో లెవెల్లో అంటే హీరోకు సమానంగా పాత్ర ఇవ్వడం జరిగిందని ప్రభాస్ అభిమానులు తెలుపుతున్నారు.